ఈ రోజుల్లో చాలామందికి ఒక అనుమానం ఉంది. అది ఏంటంటే, ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోకూడదని, ఒకవేళ ఉంటే రోజు అభిషేకం చేయాలి అని, లేదంటే ఏదో ప్రమాదాలు జరిగిపోతాయని అపోహ, భయము ఉంది. అయితే శివలింగం గురించి శివమహాపురాణం ఏమి చెబుతోందంటే, బొటన వేలంత శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. శివాలయం లేని శ్మశానం కూడా ఉండదు. ఎందుకంటే భూత ప్రేతాలు ఊరిలోకి వచ్చేస్తాయి. అందుకే శివుడు శ్మశానంలో సంచరిస్తుంటాడు. శ్మశానంలో కూడా శివలింగం ఉంటుంది. శ్మశానంలోనే శివలింగం ఉంటే ఇంట్లో ఉండకూడదా? ప్రతిరోజు పూజా మందిరంలోని శివలింగానికి మంచినీళ్లతో అభిషేకం చేయాలి. లేదా ఒక కొత్త వస్త్రంలో నీళ్లను వడకట్టి ఆ నీటితో అభిషేకం చేయాలి. ఒక్కోసారి చేయలేని పరిస్థితిలో ఉంటే అభిషేకం చేయకున్నా పర్వాలేదు. అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రం చదవచ్చు. లేదా ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేసినా సరిపోతుంది.